ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళపక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరిపైనను ఆ కాళభైరుడి యొక్క కృప కటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి, వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ సంచార స్థితి, కర్కాటక రాశిలో కుచ భగవానుడు నీచ భంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, బుధ భగవానుడు శుక్ర భగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, శనివారం శని త్రయోదశి సందర్భంగా, అష్టమ స్థాన శని ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదట వస్తున్నటువంటి శని త్రయోదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. అలాగనే సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపితే సింహరాశి. అలాగా వీళ్ళకు 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, అష్టమ స్థానంలో చతుర్గ్రహ కూటమి బుధుడు శుక్రుడు శనిరావుల సంచార స్థితి ఉండడం కనుక వీలైనంత వరకు శనివారం ఆదివారం పూట ఎలాంటి పనులు ముఖ్యమైన పనులను కానీ రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్స్ దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఎందుకనగా అష్టమస్థాన శని ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి శని త్రయోదశి అందులో ఆదివారం అమావాస్య సందర్భంగా వీలైనంత వరకు అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు. మీరు ఆవగింజంత తప్పు ఎక్కడ చేస్తారా, గుమ్మడికాయ అంత నిందని మీకు వేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడ తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు అనవసరమైన ఇబ్బందులు అనారోగ్యాలు కొన్ని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో అశ్విని నక్షత్ర జాతకులు 7 కలర్లు కలిగినటువంటి కుంకుమను ఎర్రటి గుమ్మడికాయలో వేసి దిష్టి దించి పలకొట్టుకోవడం వలన మనశ్శాంతి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అలాగనే పుబ్బా నక్షత్ర జాతకులు బొబ్బర్లు లేదా బొబ్బర్ల పిండి తెల్ల సున్నము వేసి దిష్టి దించుకోవడం వలన స్వగృహము ధనకనక వస్తు వాహనాలు సింహరాశి వారి యొక్క సొంతమవుతాయి. అలాగనే ఉత్తరా నక్షత్ర జాతకులు ఎర్రటి కుంకుమను తెల్లటి ఆవాలను వేసి దిష్టి దించుకోవడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే వీరికి భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్త మధ్య సఖ్యతగా ఉండి తీరాలి. భార్య ఏదన్నా అన్న భర్త మౌనంగా ఉండాలి, భర్త ఏదన్నా అన్న భార్య మౌనంగా ఉండాలి. ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులకు గురైపోయి ఎడబాటు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే రాజస్థాన్లో గురు సంచార స్థితి ఉండడం వల్ల మీరు చేసిన మంచి, మీరు చేసిన సత్కర్మ సత్కార్యక్రమాలే మిమ్మల్ని నిలబెట్టబోతున్నాయని చెప్పి కూడా గమనించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.